మనందరము విశ్వాసులమైనప్పటికీ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఫలితాలు పొందుకుంటారు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కొంచెం ఇంక ఇది జరగదులే అని అనుకుంటూ ఉంటారు. మనకేంటి అంటే క్రైస్తవులుగా మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ప్రార్థన చేస్తే పొందుకుంటాం, ప్రార్థన చేస్తే జరిగిద్ది. అవునా కదా? అవును కదా? కానీ మనం ప్రార్థన చేసిన అన్నీ పొందుకుంటాము అంటే కొన్ని పొందుకోలేం. అన్నీ పొందుకుంటే మనం ఎక్కడ ఎందుకుంటాం చెప్పండి అసలు, కదమ్మా? ఎందుకు ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాలు మనం పొందుకోలేము? 3D ఫార్మెట్లో 3 సందర్భాలు చెప్తాను. అంటే మీకు గుర్తుండడానికి 3 Dల రూపంలో నేను చెప్తాను. ఈ మూడిట్లోనే మన ప్రార్థనకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మొదటిది దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. చాలరా. దానియేలు ఇప్పుడు వరకు ఎన్ని సందర్భంలో ప్రార్థన చేసినా అడిగిన తోడనే దేవుడు రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ దర్శనం యొక్క వివరణ కోసం, అది ఎప్పుడు జరిగిద్ది, ఎలా జరిగిద్ది, ఎందుకు జరిగిద్ది అనేటువంటి వివరణ కోసం దేవుని అడిగితే వెంటనే సమాధానం వచ్చేసేది. ఇప్పుడు ఎంతకాలం పట్టిందమ్మా? 3 వారాలు అంటే 21 రోజు, దరిదాపుగా 1 నెల రోజులు పట్టేసింది. దానియేలుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇదేంటి ఇప్పుడు వరకు ఏదడిగినా రిప్లై వెంటనే వచ్చేసేదే, ఇప్పుడు ఎంత సమయం పట్టింది? 3 వారాలు, 21 రోజు సమయం పట్టింది. ఈ 21 రోజులు ఏం చేశాడు తెలుసా? సంతోషంగా ఉండలేదంట, భోజనం చేయలేదంట, మాంసం తినలేదంట, అసలు గట్టిగా మాట్లాడితే స్నానం కూడా చేయలేదంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఒక్కొక్క సందర్భంలో వెంటనే సమాధానం వచ్చేసేది. ఇప్పుడు ఎంత సమయం పట్టింది? 21 రోజు టైం పట్టింది. అప్పటికి ఇప్పటికీ మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రార్థన ఒకటే. కానీ ఎందుకు ఆ తేడా? ఫస్ట్ డి ఏంటంటే డెవిల్. డెవిల్ అంటే సాతాను. మీకు ఆ వివరణ చూపిస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖము నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. అర్థమైందా ఇక్కడ? దానియేలు ప్రార్థన చేశాడు, దేవుని దూత ఆ సమాధానం ఇచ్చుకుని వెంటనే రాబోతూ ఉంది. కానీ అక్కడ ఎవరు అడ్డుకొట్టాడంటే, ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ చక్కటి మాట, పారసీకుల రాజుల సముఖంలో అంట, పారసీకుల రాజ్యాధిపతి అంట 21 రోజులు ఆపేశాడంట. ఎన్ని రోజులు ఆపేశాడమ్మా? పారసీకుల రాజు, చీకటి సామ్రాజ్యానికి అధిపతి, వెలుగు నుంచి పడద్రోయబడిన వాడు, అతనికి కలిగినటువంటి పేరు సాతాను. మీకు అది అర్థం కాకపోతే 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయము 23వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయు నారంభించినప్పుడే ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. రిప్లై వస్తూ ఉంది. దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేయ ప్రారంభించాడో, నీవు ప్రార్థన చేయి ప్రారంభించినప్పుడే దేవుడు దూతతో చెప్పాడు, నువ్వు వెళ్ళి దానియేలుకు సమాధానం చెప్పమని. బయలుదేరిపోయింది వెంటనే. కానీ దానియేలు దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది? 21 రోజు పట్టింది. మధ్యలో ఎవరు ఆపారంటే సాతాను ఆపింది. నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రార్థనకు కొన్ని సమయాలలో ఆలస్యం అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, నీ దగ్గర ఉన్నటువంటి చీకటి శక్తులు.
నీ దగ్గర ఉన్నటువంటి అపవాది కార్యక్రమాలు, అపవాది క్రియలు అవి ఏం చేస్తాయి అంటే తనతో పాటు ఉండడానికి ఆ ప్రార్థన అనేది నీ దగ్గరికి రాకుండా, దేవుని యొక్క సమాధానం అనేది నీ దగ్గరికి రాకుండా ఏం చేస్తుంది అంటే అడ్డగిస్తూ ఉంటుంది. మొదటి పాయింట్, నీ ప్రార్థనకు ఆలస్యం అవటానికి, జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మొదటిది సాతాను క్రియలు. మొదటిది డి ఫర్ డెవిల్. రెండవది చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తా. రెండవది డిస్ప్యూట్స్ అంటే విభేదాలు, గొడవలు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. రెండవది ఏంటమ్మా? మా విభేదాలు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన నీ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఎవరు అడ్డుకుంటారమ్మా? అక్కడ ఉన్నటువంటి గొడవలు. ఎందుకంటే కుటుంబంలో మధ్యాహ్నం భోజనం దగ్గర కూర్చుంటారు, పొరపాటున ఏదో ఒక మాట వస్తుంది, నువ్వు నన్ను అంటావా, నువ్వు నిన్ను అంటావా, నువ్వు నన్ను అంటావా అని ఆ గొడవ ఒక పావు గంట వెళ్తుంది, ఒక అరగంట వెళ్తుంది. నేను తిన్నా నువ్వు తినని వెళ్ళిపోతారు, చక్క బెడ్డ మీద పడుకుంటారు, నిద్ర వచ్చేస్తుంది, గబగబా ప్రార్థన చేసేద్దామని మనసు నీకేం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థనకు ముందు ఒక పావు గంట అరగంట గొడవ పడేసి పొడుగున ముందు మన అలవాటు ఏంటంటే ప్రార్థన చేసుకుని పడుకోవాలి. ప్రార్థన చేసుకుని పడుకోపోతే మళ్ళీ నిద్ర పట్టదేమో, మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రార్థనకి గొడవకి సంబంధం ఏంటి అని చెప్పేసి అమ్మ ఆ గొడవ అయిపోతుంగానే నువ్వు మోక నుంచి ప్రార్థన చేసావు అనుకోమ్మా, ఆ ప్రార్థన వల్ల నీకు పైసా ఉపయోగం ఉండదు. పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఒక ఎడతెరిపి లేకుండా గొడవలు పడేసి సాయంత్రం వచ్చేసి నేను ప్రార్థన చేస్తానంటే ఉపయోగం ఉండదు. వారమంతయు కనపడిన వాళ్ళందరి మీద వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడేసి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు దైవజనులు చెప్పింది అదే మాట్లాడేసి ఆదివారం కదా చక్కగా తలస్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని వచ్చేసి ప్రభువా 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 అంటే అమ్మా ఉపయోగం ఉండదు. నీ కుటుంబంలో గొడవలు పెట్టుకుని మీకు బాగా అర్థమవటం కోసం ఇంకొక వచనం చూపిస్తాను, మీ అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. కావున నీవు బలిపీఠముల వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఇందాక భార్యాభర్తల మధ్య చూసాము, ఇప్పుడు ఎవరి దగ్గర చూసామంటే అమ్మ సహోదరురాల మధ్య. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆ బలి అర్పించి ప్రార్థించే సమయంలో నీకు సడన్గా గుర్తుకొచ్చింది నీ చెల్లితోనో, నీ అక్కతోనో, నీ అత్తతోనో, నీ మామతోనో, నీ భర్తతోనో గొడవ పడినట్టు గుర్తుకొచ్చింది. వెంటనే ఏం చేయాలి తెలుసా? ఇంత గొడవ పడ్డాము, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సారీ చెప్తాంలే అని చెప్పి ప్రార్థన చేస్తామనుకోమ్మా, ఉపయోగం ఉండదు. నువ్వు ఓకు కన్నీటితో ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఆ గొడవలే. ఇంటిలో కలహాలు పెట్టుకుని, ఇంటిలో గొడవలు పెట్టుకుని, ఇంటిలో సమాధానము లేనటువంటి బ్రతుకుతూ సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయకాల సమయంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన వల్ల మరలా చెప్తున్న పైసా ఉపయోగం అనేది ఉండదు. ప్రార్థన ఫలితం రాకపోవడానికి గల కారణం ఒకటి, నీ చుట్టూ ఉన్నటువంటి సాతాను శోధనలు, సాతాను కార్యాలు అవి వెళ్ళిపోలాగా నువ్వు ప్రార్థన చేసుకో. రెండవది, నీ ఇంట్లో ఏ గొడవలు ఉన్నా, నీ అక్కతో, నీ అత్తతో, నీ మామతో, నీ భర్తతో ఏమున్నా సరే వెంటనే నువ్వేం చేయాలి? సమాధానపడు. మూడవది డి ఫర్ డివైన్ అంటే దేవుని మహిమపరచబడడానికై. సమయం అయిపోయింది కాబట్టి రెఫరెన్స్ యోహాను సువార్త 11వ అధ్యాయం మీ అందరికీ తెలిసిందే. యేసు ప్రభువుకి ఇష్టమైనటువంటి స్నేహితుడు మీ అందరికీ తెలుసు, లాజరు గారు యేసు ప్రభుకి ముందే తెలిసిపోయింది. ముందే తెలిసిపోతే యోహాను సువార్త తీసారమ్మా 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు ఉన్నాడంట. అక్కడ ఇంకా ఉందమ్మా. సమాచారం తెలిసినప్పుడు ఏం చేయాలి? లాజరు ఎవరంటే దేవునికి ఇష్టమైనటువంటి ఫ్రెండ్. మీకు తర్వాత చదువుకుంటే అధ్యాయము తర్వాత లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం యేసు ప్రభువు లాజరు గారి యొక్క శవాన్ని చూసి
కన్నీరు విడుస్తారు, ఏడుస్తారు. యేసు ప్రభువే ఏడుస్తాడు. అంత మంచి రిలేషన్ అనేది దేవునికి లాజరుకు ఉంది. అయినా ఆ వార్త యేసు ప్రభుకి తెలిసిన ఆయన ఏం చేసి తెలుసమ్మా, ఇంకా పోనీ అక్కడ ఆయన పని ఉందంటే పని కూడా ఏమీ లేదు. అయినా సరే ఇంకా 2 రోజులు ఉన్నాడంట. ఎందుకున్నాడు? 45వ వచనం ఒకసారి చూడండి, 45వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చనిపోయిన వెంటనే స్వస్థపరిచేశాడు అనుకో, అదే చనిపోయే కార్యము చనిపోయే దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థపరిచేసాడు అనుకో, ఏమనుకుంటారు తెలుసా? లాజరు అయిన ఫ్రెండ్సే కదా, ప్రార్థన చేశాడు, బాగుపడిపోయారు, అంతే. చనిపోయిన వెంటనే వెళ్తే ఫ్రెండ్ కాబట్టి లేపేశారు అనుకుంటారు. అదే 4 రోజులైన తర్వాత వెళ్తే మరి పెద్ద మిరాకలు. ఇప్పటికైనా ఎప్పటికైనా మరి ఎప్పటికైనా అది గొప్ప అద్భుతం. అది ఆ అద్భుతాన్ని జరిగించడం కోసం యేసు ప్రభు ఆ 2 రోజులు నిజంగా ఎంత నరకాన్ని అనిపించుంటాడు కదమ్మా. ఒక ఫ్రెండ్ అక్కడ సమాధిలో ఉంటే అసలు నాకు తెలిసి ముద్ద కూడా ఆయనకి దిగి ఉండేది కాదేమో, మనసు కూడా ఆయన దగ్గర ఉండి ఉండేది కాదేమో. అయినా అక్కడ దేవుడు మహిమపరచబడడానికి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచడం కోసం దేవుడు ఏం చేశాడు? కార్యము జరగడానికి ముందు 2 రోజులు ఆలస్యం చేశాడు. నీ ప్రార్థన ఆలస్యం అవడానికి గల 3వ కారణం ఏంటి అంటే దేవుడు మహిమపరచబడడానికే. మొదటిది ఏం చెప్పానమ్మా, సాతాను నీ ప్రార్థనకు రిప్లై రానివ్వకుండా కొంచెం అడ్డకట్ట వేస్తూ ఉంది. రెండవది అమ్మా, నీ కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే దానివల్ల నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. మూడవది దేవుడు ఇంకెక్కువ మహిమపరచబడడానికి కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రార్థనకు జవాబు రావట్లేదని ఎక్కడా బాధపడదు. ఈ 3ట్లో ఏదో ఒక కారణం అయి ఉంటుంది. ఏదైనా మన మంచిగా అనుకుని ఇంకెక్కువ రెట్టింపు విశ్వాసంతో ఏం చేయాలి? ప్రార్థన చేసి తగిన ప్రతిఫలం పొందుకోనండి. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.